అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాకు సంబంధించిన 3 రోజుల క్రితమే 4 ప్రాంతాల్లో ఆయన సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిన్న ఉదయం బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం విజయవాడ వెళ్లిన పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి మళ్లీ విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్నారు. విశాఖలో 2 ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మన విశాఖలోని ఆయన సొంత నియోజకవర్గమైన గాజువాక ప్రాంతంలోని అక్కిరెడ్డిపాలెంలో ఉన్నాం. దీని తర్వాత 1 గంట తర్వాత సుమారుగా తాచెట్లపాలెంలో కూడా ఒక సభలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. మొత్తం మీద 2 సభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఆయన బయలుదేరి తిరుపతి వెళ్లనున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి ఆయన సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాజువాక అక్కిరెడ్డి ప్రాంతం అంతా కూడా జన సైనికుల కోలాహలంతో నిండి ఉంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు కూడా విస్తృతంగా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము చూసుకుంటే కనుక మరి కాసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. మనతో పాటు కొంతమంది జన సైనికులు అదేవిధంగా జనసేన నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తన సొంత నియోజకవర్గమైన గాజువాక రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? గత 40 సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరమైనటువంటి పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒక 2-3 పార్టీలు నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఈవేళ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఒక నాయకుడు అంటూ మాకు జనసేనాని రావడం, ఆయన తాలూకా సిద్ధాంతాలు నచ్చి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసి ఈవేళ యావత్ ఆంధ్ర రాష్ట్రం జనసేనగా చూస్తుంది. తప్పకుండా రాష్ట్రంలో తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా అద్భుతమైన మెజార్టీ మాకు ఏవైతే మిత్రపక్షాలు ఉన్నాయో అదంతా కూడా మాకు వినోదం నుండి ఈవేళ సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీలు ఈవేళ మద్దతును ప్రకటించి అందరూ కూడా రోడ్ల మీదకి రావడం, మహిళా లోకానికి ఈవేళ పెట్టినటువంటి పథకాలు కానీ చూసినట్టయితే ఈవేళ రేషన్ డిపోలకు సంబంధించి ఇవన్నీ కూడా. అయితే కనుక మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? అంటే గాజువాక నియోజకవర్గం సంబంధించి మహిళలకి ఆయన ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఇవాళ సభలో ఎంతమంది హాజరవుతారు? ఈ రోజు సభ కోసం అని కాదండి, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వీర మహిళలకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు. మహిళలకి మా పార్టీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహిళల్ని ఎక్కడా గౌరవించిన విధంగా ఈ పార్టీలో గౌరవిస్తారు. వీర మహిళలుగా మమ్మల్ని గుర్తించారు. అలాగే మరి సమాజం బాగుపడాలి అంటే మహిళల్లో చైతన్యం రావాలి. అందుకే మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళు ఇబ్బందులు పడకుండా బడుగు బలహీన పేద వర్గాల మహిళలు కూడా ఉన్నతంగా ఉండేలా ఆయన మేనిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే ప్రతి నెల ఇబ్బంది పడకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని పెట్టారు. అలాగే ఈ రోజు మనం చూసినట్లయితే మన గృహిణులందరికీ కావాల్సింది పిల్లల్ని బాగా చదివించుకోవడం. పిల్లలు బాగా చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే పిల్లలు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాగే మనం ప్రతి విషయం ఈ రోజు రేషన్ చూసినట్లయితే ఎవ్వరు కూడా ఆ బియ్యం, పప్పులు, ఉప్పులు తినటం లేదు. అలా కాకుండా అవి నాసిరకం ఇవ్వడం జరుగుతోంది. అలా కాకుండా ప్రతి మహిళకి కూడా వాళ్ళ అకౌంట్ లో 2,500 నుంచి 3,500 వరకు మరి అమౌంట్ ఇస్తున్నారు. మహిళలు ఏది కావాలంటే అది కొనుక్కునే అవకాశం. మరొకవైపు ఈరోజు భారీగా జనాలు కూడా ఇక్కడ భారీగా వస్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? దాదాపు ఎంతమంది వరకు ఇక్కడ హాజరవచ్చు అనుకుంటున్నారు? ఈ రోజు ఇక్కడ 1000 నుంచి 2000 మంది వరకు హాజరవుతారండి ఖచ్చితంగా. నెక్స్ట్ మన గాజువాకి ఇది నైట్ మనం కన్ఫర్మ్ చేసుకున్న ప్రోగ్రాము అయినా సరే ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఇక్కడ అటెండ్ అన్నది ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినాడు, ఖచ్చితంగా ఆయన ఇంపార్టెన్స్ అన్నది ఎప్పుడు మనకు ఉంటుంది. మనకు గంట ముందు తెలిసినా, పావు గంట ముందు తెలిసినా మా జన సైనికులు అవనివ్వండి, వీర మహిళలందరూ అవనివ్వండి, ఖచ్చితంగా ఏర్పాటు అన్నది జరుగుతుంటుందండి. చెప్పండి, అయితే ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అంటే చివరి మూమెంట్ లో ఇక్కడ తెలిసింది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? జనసందోహం ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి జనసందోహం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న కూడా ఇలాగే అనుకున్నాం. 5 గంటలకి ర్యాలీ ఉంటే 4 గంటలకి చెప్తే కొన్ని వేల మంది ఇంటిమేషన్ ఇలా తెలిస్తే చాలు. ఇప్పుడే మార్నింగ్ అందరూ కూడా మార్నింగ్ వాక్ వెళ్లే వరకు కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు చాలా మంది డ్యూటీలకు వెళ్ళిపోయారు. డ్యూటీలు సెలవులు పెట్టి కూడా రావడానికి రెడీ అయిపోతున్నారు. ఇది ఇంటిమేషన్ లేకపోవడం వల్ల కొంచెం పలచగా ఉంది. కానీ ఇంకొక పావు గంట, 6 గంటలో వేలాది మంది వస్తారని తప్పకుండా అనుకుంటున్నాం. ఎందుకంటే గాజువాక ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో ఊరుతున్నారు. ఈ రోజున 2 ప్రభుత్వాలు కూడా పాలక ప్రతిపక్షాలు 2 కూడా ఒకళ్ళొకళ్ళు లక్షల కోట్ల తిన్నారని విమర్శిస్తుంటే ఒక్క మా జనసేన పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి పార్టీలు గాని నాయకుడు గాని ఎవరూ కూడా మా జనసేన ఒక్క మాట అనడానికి ధైర్యం చేయట్లా. అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, నీతి నిజాయితీ నిబద్ధతకి మారు పేరైన పవన్ కళ్యాణ్కి ఓటేయడానికి 180 మంది
అంటే కొంతమంది కులపరంగా చూడొచ్చు, కొంతమంది పాత పరిచయాల పరంగా లోకాన్ని ఫీలింగ్లు తీసుకొస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఓటు మటుకు పవన్ కళ్యాణ్ పడ్డం 100%. ఈ గాజువాక నియోజకవర్గం మటుకు పవన్ కళ్యాణ్కి 50,000 మెజార్టీ ఇవ్వడం అనేది వాస్తవం. మీరు చూసుకుంటే కనుక మొత్తం మహిళలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో పాటు అనేక మంది జన సైనికులు కూడా వస్తున్నారు. దీంతో పాటు నాయకులు కూడా చేరుకున్నారు. అయితే ఉదయానికి అప్పటికప్పుడు ఏర్పాట్ల కోసం పిలుపునిచ్చినప్పటికీ కూడా వేలాదిగా జన సైనికులు తరలి రావడం పట్ల నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గాజువాకలో గాజు గ్లాసు గుర్తు వేస్తారు. ప్రతి ఒక్కరూ ఆయన అభిమానించడంతో పాటు ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో గాజువాకలో జనసేన విజయం తథ్యమని చెప్తున్నారు ఇక్కడ నాయకులు. విజయతో కలిసి ఆశానండి కోసం విశాఖ గాజువాక అక్కిరెడ్డిపల్లి నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.